Hi, I'm Dr. Srijana, General Physician, Diabetologist, Medistar Hospitals, Ameerpet. Diabetes is one of the non-communicable disease అండి. ఇప్పుడు చూస్తున్నాం ఎలా అంటే డయాబెటీస్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. సో జనరల్గా డయాబెటీస్ వల్ల మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తాము, అసలు దాని గురించి ఎలా చెక్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఫాలో అప్ అవ్వాలన్నది తెలుసుకుందాం. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద కాంప్లికేషన్స్. డయాబెటీస్ అనేది ఫస్ట్ ఎప్పుడు చెప్తాము అని అంటే, మన హెచ్బిఏవన్సీ మోర్ దాన్ 6 to 6.5 ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్, మోర్ దాన్ 6.5 ఉన్నప్పుడు డయాబెటిక్ అని చెప్తాం. అంటే హెచ్బిఏవన్సీ ఏంటంటే ఇట్స్ 3 months యావరేజ్ అనమాట. సో 6.5 కనుక పై ఉందంటే కనుక మనకి డయాబెటీస్ వచ్చిందని తెలుసుకుంటాం. సో డయాబెటీస్ వచ్చింది అనుకోవడానికి ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాం. జనరల్గా ఎలా చెప్తారు అంటే మన దగ్గర వచ్చేటప్పుడు నీరసంగా ఉందని అంటారు, బరువు తగ్గుతున్నాం అనుకుని చెప్తారు. జనరల్గా ఏంటంటే ఎప్పుడు బాగా లేజీగా ఉన్నామని ఒకళ్ళు ప్రజెంటేషన్ వస్తారు. కొంతమంది రాత్రిపూట ఎక్కువగా యూరిన్ వెళ్తున్నామనేసి, లేకపోతే రోజు మొత్తం మీద ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఫీమేల్స్లో అయితే కనుక యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నది కానీ ప్రతి కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ డయాబెటీస్. సో డయాబెటీస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏంటి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ పరంగా అన్నది మళ్ళీ డిస్కస్ చేద్దాము. కాంప్లికేషన్స్ పరంగా ఏం చూడొచ్చు అని అంటే, ఎవ్రీ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ విల్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ ద డయాబెటీస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్, నరాలు, నర్వ్స్ ఇవన్నీ కామన్గా ఎఫెక్ట్ అయ్యేది. రక్తనాళాలు ఏమవుతాయి అని అంటే గట్టి పడతాయి. వీల్ కాల్ ఇట్ యాజ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే గట్టి పడటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లోలో ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మనకి హార్ట్ అటాక్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు వీళ్ళ వల్ల బీపీ పెరిగి కూడా ఏమంటే జనరల్గా పేషెంట్కి వస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద కాజ్ అలాంగ్ విత్ బీపీ ఈజ్ డయాబెటీస్ ఫర్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే కిడ్నీస్, మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీల్ కాల్ ఇట్ అస్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం వాళ్ళని. ఎందుకంటే టాక్సిన్స్ అవన్నీ కూడా డయాబెటీస్ ఉండడం వల్ల బయటికి ఎలిమినేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క క్రియాటినిన్ వాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల పేషెంట్ ఎంతవరకు ల్యాండ్ అవ్వచ్చు అని అంటే డయాలసిస్ చేసుకునే అంతవరకు కూడా ల్యాండ్ అవ్వచ్చు. ఏంటంటే వీటిలో 2 రకాలు ఉంటాయి. ఈ కిడ్నీ ఇష్యూ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే అక్యూట్ కాంప్లికేషన్స్ ఉంటాయి, క్రానిక్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో వెన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసుకుంటే, అక్యూట్ కిడ్నీ ఇంజురీ, డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే పర్మనెంట్ డ్యామేజ్ అనేది మనం దాన్ని ఆపుకోవచ్చు అనమాట. అదే క్రానిక్గా వెళ్ళిపోయింది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే వాళ్ళ యొక్క ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోతుంది అనమాట. ఆ టైంలో ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్ వస్తుంది. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఈ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ వీ విల్ సీ ఇన్ ద డయాబెటీస్ పీపుల్. దెన్ తర్వాత వచ్చేటప్పటికి స్కిన్ ఇష్యూస్ చూస్తాం. స్కిన్ ఇష్యూస్ అంటే ఏంటంటే యూజువల్గా దీస్ పీపుల్ విల్ బి ప్రోన్ టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే టీనియా అన్నది మనం ఎలా అంటే తామర ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. దట్ ఈస్ సంథింగ్ మనం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే చెమట ఎక్కువ పట్టడం వాళ్ళకి. డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే ఈ చెమట ఉండడం వల్ల రెగ్యులర్గా తెలియకుండా గొక్కుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పుండ్లు పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసి మనకి గమనిస్తూ ఉంటాం. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే గ్యాస్ట్రో పరంగా ఏంటంటే పేగులు ఏమవుతుందంటే గ్యాస్ట్రోపారసిస్ అంటే మొటిలిటీ తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఈ అరుగుదల తగ్గడం కానివ్వండి, మోషన్లో ఇబ్బందులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా గమనించుకుంటూ ఉంటాం. తర్వాత నరాల ఇబ్బంది. నరాలు అంటే పెరిఫరల్ నర్వ్స్ అన్నవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి ప్రజెంటేషన్ ఎలా చెప్తారంటే చేతులు తిమ్మిరలు అవుతున్నాయి, కాళ్ళు తిమ్మిరలు అవుతున్నాయి, మంటలు పుడుతున్నాయి, కాలిపోతూ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ డయాబెటీస్ వల్ల చిన్న చిన్న రక్తనాళాలు, నరాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే రక్త ప్రసరణ జరగకపోవడము, లేకపోతే డీమైలినేషన్ అంటాం. నరాలు దాని యొక్క ఈ డీమైలినేషన్ ఇస్ సంథింగ్ ఎలాంటి డీజనరేషన్ అనొచ్చు అనమాట. సో వీటి వల్ల ఏమంటే ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉంటాం. అలాంగ్ విత్ డయాబెటీస్ వేర్ ఆర్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది డయాబెటీస్ అన్నట్టు. దెన్ తర్వాత సెక్షువల్ డిస్టర్బెన్సెస్. మేల్ ఫీమేల్స్లో డిఫరెంట్గా ఉండొచ్చు. మేల్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చూస్తాం. ఫీమేల్స్లో ఏంటంటే లిబిడో తగ్గిపోవడం. అంటే వాళ్ళు వెన్ దే ఆర్ ట్రైంగ్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే డోంట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉంటాం. తర్వాత దెబ్బలు తగిలినప్పుడు కానీ వీటన్నిటికీ ఏంటంటే షుగర్ ఉండడం వల్ల పుండు మానదనమాట వీళ్ళకి. దెన్ వీల్ కాల్ ఇట్ అస్ డయాబెటిక్ అల్సర్స్ అని ఉంటాయి. లేకపోతే ఎంతవరకు డ్యామేజ్ అవ్వచ్చు అంటే గ్యాంగ్రీన్ అంటాం. అంటే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల, షుగర్ ఉండడం వల్ల కాలు నల్లబడిపోయి తీసేసేంతవరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది కూడా మనం గమనించుకుంటూ ఉంటాం. లేదు అంటే రక్తనాళాలు అక్కడ బ్లడ్ అనేది మనకి చిక్కబడిపోయి అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే గట్టిపడిపోవడం వల్ల వీనస్ అల్సర్స్, డయాబెటిక్ అల్సర్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ ట్రీట్మెంట్కి షుగర్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ జరగవచ్చు. సో ఇది ఆర్ ద బేసిక్ కాంప్లికేషన్స్ మనము రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. దెన్ వన్ మోర్ థింగ్ ఇస్ ఐ.
కంటికి ఏంటంటే మనకి డయాబెటిక్ రెటినోపతి అని చెప్తాం. అంటే చూపు మందగించడం కానివ్వండి, కంట్లో నరాలు దెబ్బతింటం కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే గ్లకోమా అని ఉంటుంది, ప్రెషర్ పెరుగుతుంది, రక్తనాళాల్లో ఇబ్బంది రావడం వల్ల, ఇవన్నీ కూడా షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. అండ్ జనరల్గా నరాలు ఎఫెక్ట్ అవుతాయని మనం డిస్కషన్ చేస్తాం కాబట్టి మెంటల్ హెల్త్ మీద కూడా మనం దీనికి ఒక ఒక కాంప్లికేషన్ జరగవచ్చు. ఎలా అంటే పేషెంట్ విల్ బి లైక్ డిప్రెస్డ్గా ఉంటారు, ఎప్పుడు లేజీగా ఉంటారు, ఒక పానిక్ డిజార్డర్స్ కానివ్వండి, ఎప్పుడు మూడ్ చేంజెస్ జరగడం కానివ్వండి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ కాంప్లికేషన్స్ వాట్ అండ్ ఆల్ వీ అబ్జర్వ్ ఇన్ ద డయాబెటీస్ అండి. సో ఫర్దర్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా వాటిని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే కనుక ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ద జనరల్ ఫిజిషియన్ నియర్ బై ఆర్ కమ్ టు మెడిస్టర్ హాస్పిటల్స్. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.